అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కరీంనగర్. రాష్ట్రంతో పాటు దేశంలో ఎక్కడ చూసినప్పటికీ చిన్నపిల్లలపై అత్యాచారాలు, ఈ అఘాయిత్యాలు, వాళ్ళని చంపడాలు చాలా జరుగుతూ వస్తున్నాయి. అందులో మనకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన కాట్నపల్లి సుల్తానాబాద్ దగ్గర కాట్నపల్లి విలేజ్లో 2 రోజుల క్రితం సహస్ర అనే 6 సంవత్సరాల పాపని ఒక హంతకుడు, నీచుడు పాపను ఎత్తుకపోయి క్రూరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఇలాంటి వ్యక్తుల్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించకుండా ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ కానీ లేదంటే 1-2 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్లో కేసు క్లోజ్ చేసి ఉరిశిక్ష వేయాలని మేమందరం కోరుకుంటున్నాం. చిన్న పాప 6 సంవత్సరాల పాప ఇక్కడే ఆడుకుంటూ ఉండేది. మీరు చూస్తే ఈ గదిలోనే ఆడుకుంటా ఉండే పాప 6 సంవత్సరాల పాప ఇదే గదిలో ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులతోని ఊహ తెలిసిన ప్రతి క్షణాన్ని ఇక్కడ పంచుకుంటూ తిరుగుతూ ఉండేది. అలాంటి పాపని నిజంగా చాలా మంది ఇక్కడ చూడొచ్చు. ఈ చెప్పులు కూడా మోస్ట్లీ పాపయే ఉన్నట్టున్నాయి. ఈ చెప్పులు కూడా చిన్న పాప అని చూడకుండా నీచంగా క్రూరంగా అత్యాచారం చేసి చంపేయబడ్డారు. ఇలాంటి నీచులను ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే శిక్షించాలి. పాలిటిక్స్ పట్టించుకోకుండా అదేదో దౌర్భాగ్యం ఏందో కానీ అదే ఎలక్షన్ టైం అయితే గిట్ట ఇప్పుడు వందలాది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ఇక్కడ వాళ్ళకి సానుభూతి తెలుపుతూ ఇది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్తూ ఉండేవారు. కానీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పట్టించుకోవడానికి ఎవరు లేదు. ఆ పాపకు న్యాయం జరగడానికి పోరాడడానికి ఎవరు పట్టించుకోవడం నేను చూస్తూ వస్తున్నాను. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్గా స్టాటస్ కూడా పెట్టట్లేదు. అన్యాయం జరిగిన పాపకు న్యాయం జరగడానికి స్టాటస్ కూడా పెట్టట్లేదు. నేను ప్రశ్నిస్తున్నాను ఒకటే, మనవరాలు ఉన్న తాతయ్య కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ అదేవిధంగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ఒక మామయ్య కానీ అక్కయ్య కానీ చెల్లె కానీ మీరందరూ స్పందించండి. మన ఇంట్లోనే జరిగితే బాధపడదామా? ఆ 6 సంవత్సరాల పాప సహస్ర పాప మన ఇంటి బిడ్డ కాదా అని నేను బాధపడుతూ ప్రశ్నిస్తున్నాను. మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మనం స్పందిస్తున్నాము తప్ప పక్క పొంటి ఎవరికి ఎంత అన్యాయం జరిగినా ఎంత నష్టం జరిగినా కూడా మనం స్పృహతో స్పందించడం లేదు. నీచ రాజకీయాలను ఎంకరేజ్ చేయడానికి మనం స్పందిస్తున్నామే తప్ప ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మనవంతు బాధ్యతగా ఏ తల్లిదండ్రులు కూడా బయటికి రావట్లేదు. ఒక పాప మీద అఘాయిత్యం జరిగితే తల్లిదండ్రులు కూడా ఎవరు స్పందించడం లేదు. నిజంగా చాలా బాధాకరం. దయచేసి తల్లిదండ్రులారా మీరు స్పందించండి. మన ఇంటి ఆడబిడ్డకు ఇలాంటి దుస్థితి రాకముందే ఈ నీచమైన నికృష్టునికి ఉరిశిక్ష పడేదాకా మన అందరం స్పందిద్దామని తెలియజేస్తున్నాను. మనం పోరాడుదాం ఇలాంటి నీచునికి ఉరిశిక్ష వేసే వరకు అని కోరుకుంటూ జై హింద్ జై భారత్. ఈ భారతీయుడు కోట కుమార్. దయచేసి తల్లిదండ్రులారా బయటికి రండి. మన ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరగకముందే ఎక్కడ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా ముందు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్.